క్లాస్లో మనం అకౌంట్స్ పేయబుల్ సంబంధించి కాన్ఫిగరేషన్ అనేది చెప్పుకున్నామండి. సో అకౌంట్స్ పేయబుల్ అనేది ఒక కంపెనీలో ఎందుకు ఉపయోగిస్తారు, ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తారు అనేది మనం తెలుసుకుందాం. అంటే మన బిజినెస్ మార్కెట్లో ఉన్న నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి, లైక్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు, అది ఎలా అప్పుగా పర్చేజ్ చేసినప్పుడు ఏ విధంగా మనము ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేది కూడా మనం వెండర్స్ని ఎలా క్రియేషన్ చేయాలి, ఓకే, రీకన్సిలేషన్ అకౌంట్స్ FS00 ఎలా క్రియేట్ చేయాలి, నెంబర్ రేంజెస్ ఎలా అసైన్ చేయాలి, ఒకవేళ వెండర్స్ని ఏదైనా చేంజెస్ చేయాలంటే ఎలా ఎక్కడ చేయాలి, తర్వాత మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇప్పుడు ఏ విధంగా అమౌంట్ పోస్ట్ చేసి తర్వాత వాటిని ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలనేది కూడా నిన్న మనం డిస్కషన్ చేసాం. సో ఈరోజు మనం ఏ అమౌంట్లో అయితే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసామో FB60లో, సో ఆ FB60లో పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా క్లియర్ చేయాలి, అనేది టుడే క్లాస్లో డిస్కషన్ చేస్తాం. మనము FB60లోకి వెళ్ళి 5 lakhsకో 1 lakh మనము వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, అప్పుగా పర్చేజ్ చేస్తాం. చేసిన తర్వాత మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలిగా, మనము వారికి డబ్బులు ఇవ్వాలి. ఎవరికి? వెండర్స్కి డబ్బులు ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళి మనం ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. సో తర్వాత నువ్వు టోటల్ అమౌంట్ ఇస్తున్నావా, హాఫ్ అమౌంట్ ఇస్తున్నావా, పెండింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలా చేయాలి, ఓకే అనేది క్లియర్ కట్గా టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే డన్. సో నిన్న క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్లో? లక్ష్మి అండ్ లక్ష్మి రమేష్, లైక్ ఆదిలక్ష్మి, మల్లికార్జున, ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. హలో, నో సార్. క్లియర్ కదా? ఓకే డన్. చూడండి, సో యాక్చువల్గా నిన్న మనం వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో పోస్ట్ చేస్తాం. FB60లో మనం పోస్ట్ చేయడం జరిగింది. సో తర్వాత ఆ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఏదైతే చేసామో వాటిని వెండర్ మాన్యువల్ పేమెంట్ F-53లో వెళ్ళి క్లియర్ చేస్తాం. FB60లో ఎంట్రీ పాస్ చేస్తాం, వారికి అప్పుగా పర్చేజ్ చేస్తాం కాబట్టి. తర్వాత వాటిని 1 week తర్వాతనో 1 month తర్వాతనో మనము ఆ వెండర్స్కి డబ్బులు పే చేయాలి. మాన్యువల్ పేమెంట్ అంటాం. మాన్యువల్ F-53లో పోస్ట్ చేస్తాం. మనము పోస్ట్ చేసిన వెండర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడాలి అంటే వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే, లైక్ FB11Nలో వెళ్ళి చూస్తాం. FB11Nలో వెళ్ళి మనం చూడడం జరుగుతుంది. ఓకే డన్. సో తర్వాత దీంట్లో 3 types ఉంటాయి: స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఈ స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక ఇన్వాయిస్ 1,00,000 రూపాయలతో మీరు పర్చేజ్ చేశారు. ఆ 1,00,000 రూపాయల అమౌంట్ని అట్ ఏ టైం క్లియర్ చేస్తాం, దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. ఆ 1,00,000 రూపాయల అమౌంట్లో ఇంకా పెండింగ్ అమౌంట్ ఏం లేకుండా ఫుల్ క్లియరింగ్ ఇచ్చేస్తాం, దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. ఓకే, పార్షియల్ క్లియరింగ్ అనుకోండి, ఇప్పుడు ఒక ఇన్వాయిస్ 1,00,000 రూపాయలతో, ఒక ఇన్వాయిస్ 50,000తో, ఒక ఇన్వాయిస్ 50,000తో, అలా 3 ఇన్వాయిస్లు ఉన్నాయండి. ఆ 3 ఇన్వాయిస్లలో 2 ఇన్వాయిస్లు అట్ ఏ టైం క్లియర్ చేస్తాం, 1,50,000 రెండు కలిపి. ఒకటి 1,00,000 రూపాయలు, మరొకటి 50,000, రెండు కలిపి క్లియర్ చేస్తాం. ఇంకొక ఇన్వాయిస్ మాత్రం మిగులుతుంది. అలా అయినా చేయొచ్చు. లేదు 3 ఇన్వాయిస్లు అని చెప్పాను, ఒకటి 1,00,000 రూపాయలతో, ఒకటి 50,000తో, మరొకటి 50,000తో అని చెప్పాం. ఇప్పుడు 3 ఇన్వాయిస్లు ఉన్నాయి కదా, 3 ఇన్వాయిస్లో మనం 1,70,000, అంటే టోటల్ అమౌంట్ 2,00,000 అయితే 1,70,000 మాత్రమే క్లియర్ చేస్తా, రిమైనింగ్ 30,000 లాస్ట్ బిల్లో ఉంటుంది పెండింగ్. అలా కూడా చేయొచ్చు, పార్షియల్ క్లియరింగ్ అంటాం. ఓకే, తర్వాత రెసిడ్యువల్ క్లియరింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వాయిస్ 1,00,000 రూపాయలకు మీరు పర్చేజ్ చేశారు. ఆ ఇన్వాయిస్ ఏదైతే ఉంటుందో అది రెసిడ్యువల్ క్లియరింగ్ వచ్చేసి 30,000 ఒకసారి పే చేస్తా, ఆడికి ఎంత ఉంటుంది? 70,000 ఉంటుంది. ఆ 70,000లో 20,000 ఒకసారి పే చేస్తా, ఇంకెంత ఉంటుంది? 50,000 ఉంటుంది. ఆ 50,000ని లాస్ట్లో క్లియర్ చేస్తా. అలా హాఫ్ అమౌంట్ మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, దాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటాం. ఇలా కూడా చేయొచ్చు. సో తర్వాత ఈడ టాలరెన్స్ గ్రూప్ ఫర్ క్రియేషన్ OBA3.
ఇప్పుడు ఈ మాన్యువల్ అమౌంట్ మనం క్లియర్ చేయాలి అంటే టాలరెన్స్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము గ్లోబల్ సెట్టింగ్స్లో టాలరెన్స్ గ్రూప్ అనేది ఎంత ఇంపార్టెంటో వెండర్స్కి కస్టమర్స్కి ఇక్కడ OBA3లోకి వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. అది ఇవ్వకపోతే మనకు మాన్యువల్ అమౌంట్ క్లియర్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అమౌంట్లు క్లియర్ అవ్వవు. OBA3 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, డన్ చేద్దాం. ఎస్కేప్. ఈ OB అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. SCP కనబడుతుందా అండి? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. ఓకే, ఫస్ట్ మనం నిన్న చేసాం కదా, పెండింగ్ ఇన్వాయిస్ చూద్దాం. పెండింగ్ ఇన్వాయిస్ చూడాలంటే వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే అంటే FB L1N లెవెల్ చూద్దాం. FB L1N. ఇక్కడ మీ కంపెనీ నేమ్ ఇచ్చుకోండి, HCL1 కంపెనీ కోడ్. సో తర్వాత ఇక్కడ ఆ పర్సన్ తీసుకోండి. నిన్న ప్రియాగా తీసుకున్నాం మనం, ఆ ప్రియాని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీ కంపెనీ కోడ్ లేదు ఇక్కడ, మీరు ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ చూసుకోవాలి, నా కంపెనీ కోడ్ ఉందా లేదా అని. ఇక్కడ మీ కంపెనీ కోడ్ లేకుండా ఎంటర్ కొట్టామనుకో, మీకులాగా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ కంపెనీ కోడ్ అన్నీ చూపిస్తాయి. అందుకోసమే మనం ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్జిక్యూట్. ఓకే, ఎన్ని ఇన్వాయిస్ ఉన్నాయి? నిన్న చూడండి ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది, ఈరోజు ఏం మారింది? రెడ్ కలర్లో టోటల్గా మారిపోయింది, అంటే ఓవర్ డ్యూ ఇన్వాయిస్. నిన్న బెల్ ఐకాన్లో ఉంటే అది డ్యూ, ఇలా రెడ్ కలర్ మారింది అంటే ఓవర్ డ్యూ, అంటే టైం అయిపోయింది, టైం అయిపోయి మరొక డేట్ వచ్చేసింది, అది ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ అంటాం. ఇక్కడ టోటల్ 1,50,000 ఉంది కదా, ఈ 1,50,000 అట్ ఎ టైం క్లియర్ చేశాను అనుకో నేను, అది స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. న్యూ సెషన్ ఇలాగే పెడుతున్నాను, ఈ సెషన్ అలాగే పెట్టి న్యూ సెషన్ తీసుకున్నా. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఏంటంటే ఒక టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయకుండా మీరు ఎంట్రీ ఇన్వాయిస్ క్లియర్ చేయాలన్నా అవ్వదు. కావాలంటే ఒకటి చూపిస్తాను చూడండి, ఒకటి స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళాలి? F-53లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను 1,50,000 అమౌంట్ ఉంది కదా, ఇది క్లియర్ చేయాలనుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి క్లియర్ చేయాలంటే F-53లోకి వెళ్ళాలి. చూడండి, పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్, ఇక్కడ డాక్యుమెంట్ డేట్, ఈరోజు డేట్ ఇవ్వాలి. చూడండి, టైప్ కేజెడ్ వస్తుంది. వెండర్ పేమెంట్ కేజెడ్ అంటే ఆల్రెడీ గ్లోబల్ సెట్టింగ్స్ చెప్పుకున్నాం కదా. బ్యాంక్ తీసుకోండి ఒకటి, బిజినెస్ ఏరియా అవసరం అంటే తీసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ చూడండి, నేను టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తున్నా. 1,50,000 ఉంది కదా, 1,50,000 క్లియర్ చేస్తా అట్ ఎ టైం. అవుతుందో కదా చూడండి. వాల్యూ డేట్ ఈరోజు తీస్తున్నాను, 27/08/2023. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్, ఇక్కడ ఆ పర్సన్ తీసుకోవాలి, ప్రియాని. ఇది మనం చేసేది మాన్యువల్ క్లియరింగ్, ప్రియా. ఇప్పుడు చూడండి, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఇస్తాను, ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమడిగింది? ఇన్ కంపెనీ కోడ్ HCL1 ద నెంబర్ రేంజ్ 15 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ 2023. ఇప్పుడు ఈ నెంబర్ రేంజ్ ఇవ్వాలంటే గ్లోబల్ సెట్టింగ్స్లో ఏ టీ కోడ్ని ఉపయోగించాలా చెప్పండి. టీ కోడ్ ఏంది? చెప్పండి. గ్లోబల్ సెట్టింగ్స్లో నెంబర్ రేంజ్ ఉపయోగించాలా, ఏం టీ కోడ్ ఇవ్వాలి చెప్పాలి. టీ కోడ్స్ గుర్తు లేకపోతే కష్టం. చెప్పండి. న్యూ సెషన్ తీసుకుంటున్నా. సో
FBN1 ఇవ్వాలా HCl1 ఇంటర్వెల్స్ 15 కదా నెంబర్ ఇచ్చింది అక్కడ 15 తీసుకోవాలి 2023 ఇక్కడ ఎంతవరకు 3000 వరకు ఇచ్చాం ఇక్కడ 3001 నుంచి ఇవ్వాలా 4000 వరకు ఇస్తాను ఎంటర్ సేవ్ అక్కడ ఎర్రర్ ఏమొచ్చింది నెంబర్ రేంజ్ ఇవ్వమని అడిగింది ఓకే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి ఒకసారి ఎంటర్ ఇవ్వండి ఆ ఎర్రర్ పోయింది తర్వాత ఇంకొక ఎర్రర్ వచ్చింది యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ వాల్యూ డేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ ఇక్కడ వాల్యూ డేట్ అవసరం లేదంట తీసేయండి ఎంటర్ మళ్ళీ ఏమి ఇచ్చింది ఐటమ్ టెక్స్ట్ ఇది కూడా అవసరం లేదంట తీసేయండి చూడండి ఎన్ని ఎర్రర్ వస్తున్నాయో నెక్స్ట్ ఏం వచ్చింది చూడండి ద ఎంట్రీ HCl1 ఈజ్ మిస్సింగ్ ఇన్ టేబుల్ T043G దీనికి సొల్యూషన్ ఏంటంటే టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి టాలరెన్స్ గ్రూప్ వెండర్కి కస్టమర్స్కి సేమ్ టాలరెన్స్ గ్రూప్ ఉంటుంది దాని టీ కోడ్ ఏంటి సార్ అంటే ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్ ఉంది కదా OBA3లోకి వెళ్ళాలి ఓకే అక్కడికి వెళ్తున్నా /n OB ఓకే ఇక్కడ ఎవరిదైనా కావాలంటే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో టాలరెన్స్ గ్రూప్ చూసారా కంపెనీ కోడ్ INR ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఓకే పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఫర్ ఆటోమేటిక్ రైట్ ఆఫ్ అంటే 100 రూపీస్కి తక్కువ ఉన్నా 100 రూపీస్ ఎక్కువ ఉన్నా 100కి అడ్జస్ట్మెంట్ ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు ఓకే డన్ మన ఓన్గా క్రియేషన్ చేసుకున్నాం మన కంపెనీది కంపెనీ కోడ్ HCl1 ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఏం పెట్టుకుంటావు HCl దీనికి కూడా HCl1 పెట్టుకోండి ఏం ప్రాబ్లం లేదు టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్స్ ఇద్దరికి ఇవ్వాలి ఓకే ఇంకా రిమైనింగ్ ఏం అవసరం లేదు ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు సేవ్ ఇప్పుడు నువ్వు క్రియేషన్ చేసావు కదా HCl1 అనేది ఇది ఎక్కడ ఇవ్వాలి సార్ అంటే నువ్వు వెండర్స్ని క్రియేషన్ చేసావు కదా XK01లో మనము ఆల్టర్ చేస్తున్నాం అంటే XK02లోకి వెళ్ళాలి XK02లోకి వెళ్ళి అక్కడ బ్యాక్ ఎండ్లో ఈ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి అప్పుడు నీకు ఆ ఇన్వాయిస్ అనేది క్లియర్ అవుతుంది ఒకసారి వెళ్దాం ప్రియా ట్రేడర్స్ బ్యాక్ ఎండ్లో వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి XK02లోకి వెళ్తున్నా ప్రియా ట్రేడర్స్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఎంటర్ 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 ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ 100 మంది వెండర్స్ ఉంటే 100 మందికి ఇదే టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి కస్టమర్స్కి ఇదే వెండర్స్కి ఇదే ఇవ్వాలి ఇలా ఇస్తేనే అక్కడ మాన్యువల్ అమౌంట్ క్లియర్ అవుతుంది లేకపోతే అవ్వదు ఓకే చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్ ఇప్పుడు F-53లోకి వెళ్ళి క్లియర్ చేద్దాం /n F-53 డేట్ ఇస్తున్నా $1,50,000 చూడండి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఓపెన్ అయిందా చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1 ఉంది అమౌంట్ ఎంటర్డ్ 1,50,000 అసైన్డ్ 1,50,000 నాట్ అసైన్డ్ 0 అంటే టోటల్ అమౌంట్ ఇక్కడ స్టాండర్డ్ పార్షియల్ రెసిడ్యువల్ ఇక్కడ స్టాండర్డ్ ఓకే చూడండి 2 అమౌంట్లు నెంబర్ 1001 1002 KR డేట్స్ 31 నెంబర్స్ అంటే వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఏవైతే ఉన్నాయో ఇవే ఆప్షన్స్ అక్కడ చూపిస్తున్నాయి టోటల్ అమౌంట్ 1,50,000 అంటే 2 బిల్లులను అట్ ఏ టైం క్లియర్ చేస్తున్నా చూడండి కావాలంటే ఇప్పుడు ఏం చేస్తానంటే సేవ్ డాక్యుమెంట్ 3001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ క్లియర్ అయిపోయినాయా కావాలంటే ఇప్పుడు పోయి చూడండి అక్కడ FB L1Nలో ఉండవు లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూడండి క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు నువ్వు ఎగ్జిక్యూట్ చేసినా అవి ఉండవు
నువ్వు అప్పుగా పర్చేజ్ చేసినావు, డబ్బులు పే చేసినావు, ఇంకా ఎనఫ్, ఆ బిల్స్ కనిపించవు. ఒకవేళ చూడాలంటే ఇక్కడ క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి టుడే డేట్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్. చూడండి, కేఆర్ అంటే ఇన్వాయిస్, కేజెడ్ అంటే అమౌంట్ క్లియరింగ్, మాన్యువల్ క్లియరింగ్. 50,000 1 lakh అంటే టోటల్ 1,50,000. కేఆర్ కేజెడ్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం చేసింది స్టాండర్డ్ క్లియరింగ్. ఇప్పుడు అదే ప్రియా ట్రేడర్స్ మీద ఒక 3 ఇన్వాయిస్లు పోస్ట్ చేసి దాంట్లో హాఫ్ అమౌంట్ క్లియర్ చేద్దాం. ఎలానో చూద్దాం. సో కొత్తగా ఇన్వాయిస్లు పోస్ట్ చేయాలంటే FB60లోకి వెళ్ళాలి. /n FB60 వెండర్ పోస్టింగ్. ఓకే, ప్రియా ట్రేడర్స్ని సెలెక్ట్ చేసా. ఇప్పుడు 50,000తో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నా. ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకున్నా, ఇక్కడ 50,000 ఇచ్చా, ఎంటర్ ఇస్తున్నా. సిమ్యులేట్, సేవ్. ఓకే, 50,000తో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేశా. మళ్ళీ అదే పర్సన్ తీసుకుంటున్నా, టుడే డేట్ ఇచ్చా, రెఫరెన్స్ నెంబర్ 4. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ 1 lakh ఇస్తున్నా, అదే తీసుకుంటున్నా, ఎంటర్. సిమ్యులేట్, సేవ్. ఓకే, మళ్ళీ ఇంకో ఇన్వాయిస్ తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి 1,50,000 తీసుకుంటున్నా. ఓకే, అంటే ఒక 50,000 ఇన్వాయిస్, ఒక ₹1,00,000 ఇన్వాయిస్, ఒక 1,50,000 ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. ఓకే డన్. ఇంకో ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను. కానీ వచ్చేసి 2 lakhs ఇన్వాయిస్ ఇస్తున్నా ఒకటి. ఓకే, ఒకసారి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్దాం. /n FBL1N ఎగ్జిక్యూట్. ఓకే చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయండి టోటల్ ఇన్వాయిసెస్? ఒకటి 50,000 ఉంది, ఒకటి ₹1,00,000 ఉంది, ఒకటి 1,50,000 ఉంది, ఒకటి 2 లక్షలు ఉంది. సో టోటల్గా 4 ఇన్వాయిస్లు పోస్ట్ చేశాను. ఇవన్నీ డ్యూలో ఉన్నాయి. బెల్ ఐకాన్ ఉందంటే డ్యూలో, అంటే ఇంకా ఓవర్ డ్యూ అవ్వలేదు. కొంచెం కిందికి వద్దాం. టోటల్ అమౌంట్ ఎంత? 5 లక్షలు. ఇప్పుడు నేను దీంట్లో పార్షియల్ క్లియరింగ్ చేస్తా. పార్షియల్ క్లియరింగ్ డిఫరెన్స్ చూడండి మీరే. ఓకే, అంటే ఇక్కడ 4 ఇన్వాయిస్లు ఉన్నాయి కదా, ఈ 4 ఇన్వాయిసెస్లో నేను ఎంత అమౌంట్ క్లియర్ చేస్తానంటే లైక్ ఒకటి ఇక్కడ వచ్చేసి $2,50,000 క్లియర్ చేద్దాం, చూద్దాం. లేదంటే ఫస్ట్ అక్కడికి వెళ్తాను. FB F-53లోకి వెళ్దాం. టుడే డేట్ ఇస్తున్నా. అమౌంట్ వచ్చేసి ఇక్కడ 2,50,000 క్లియర్ చేస్తాను. 2,50,000.
అవి ఏ ఇన్వాయిస్లు తీసుకుంటుందో మీరే చూడండి. ఓకే, ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1 ఉంది. ఇక్కడ అమౌంట్ ఎంటర్డ్ 2,50,000, అసైన్డ్ 5 లక్షలు, నాట్ అసైన్డ్ 2,50,000. ఇక్కడ అమౌంట్ 2 ఈక్వల్ అయిపోయి ఇక్కడ 0 రావాలా. 0 రాలేదంటే ఎక్కడో మిస్టేక్ ఉందని అర్థం. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి 4 షో చేస్తున్నాయి కదా. ఒకటేమో మొత్తం ఎన్ని నెంబర్ నుంచి ఉన్నాయో చూద్దాం. 1003 నుంచి ఉంది. ఇక్కడ 5, 6 ఉంది. ఒకటి 2 lakhs వచ్చింది, ఒకటి 1,50,000 వచ్చింది. కొంచెం పైకి పోతే ఇక్కడ 1003 50,000 వచ్చింది, 1 lakh వచ్చింది. మనకు ఏవి అయితే క్లియర్ అవ్వాలనుకుంటున్నావో వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు 50,000 క్లియర్ అవ్వాలి, 1 lakh క్లియర్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ దాంట్లో ఎంత ఉంది? ఇక్కడ 1,50,000 ఉంది. నువ్వు ఏ 2 క్లియర్ అవ్వాలనుకుంటావో ఆ 2ని సెలెక్ట్ చేసుకోవచ్చు, రిమైనింగ్ అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మన చాయిస్. ఇప్పుడు 1 lakh అమౌంట్ ఉంది కదా, ఇది అన్ని క్లియర్ చేస్తున్నాను. ఇది క్లియర్ అవ్వకూడదు, ఇది పెండింగ్లో ఉండాలి. ఇక్కడ చూడండి వాల్యూ మారిపోయింది. తర్వాత మళ్ళీ కిందికి వస్తున్నా, ఇది కూడా 2 lakhs కూడా క్లియర్ అవ్వకూడదు. చూడండి ఇక్కడ మళ్ళీ 50,000 వచ్చింది. ఇక్కడ 1,50,000. తర్వాత పైకి పోతే కొంచెం పైకి పోతే 50,000. 2 కలిపితే ఎంత వచ్చింది? ఇక్కడ అసైన్డ్ 2 lakhs వచ్చింది. ఇంకా 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఎలా చేద్దాం అన్నప్పుడు ఇక్కడ 1 lakh ఉంది కదా, 1 lakhని కూడా సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇలా ఏవైతే బ్లూ కలర్లో ఉంటాయో అవి యాక్టివ్లో ఉన్నట్టు, ఇలా బ్లాక్లో ఏవైతే ఉండవో అవి ఇన్యాక్టివ్లో ఉన్నట్టు. ఇప్పుడు ఇది కూడా యాక్టివ్ చేస్తున్నా. యాక్టివ్ చేస్తే ఇంకా 50,000 మనకి అన్నెసరీ చూపిస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది తీసేస్తున్నా, కిందికి వస్తున్నాను. డైరెక్ట్గా 2 lakhs ఉంది కదా, ఇది చేయొచ్చు. ఇది చేస్తున్నాను, ఇది తీసేస్తున్నా, 1 lakh తీసేస్తున్నా. ఇప్పుడు చూడండి 2 lakhs బిల్లు ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసా, 50,000 బిల్లు ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసా. ఇంకా రిమైనింగ్ 1 lakh 1,50,000 అనేది అన్ని సెలెక్ట్ చేసా. ఇప్పుడు చూడండి 0 అయిపోయినాయి. అంటే నేను ఏం చేశానంటే 50,000 ఒకటి యాక్టివ్ చేసుకున్నా, 2 లక్షలది ఒకటి యాక్టివ్ చేసుకున్నా. అప్పుడు 2,50,000 సరిపోయింది. ఈ 1 lakh 1,50,000 ఈ 2 డియాక్టివేట్ చేసుకున్నా. అంటే ఇప్పుడు నేను ఏ బిల్స్ క్లియర్ చేస్తున్నా? 1003 బిల్ని క్లియర్ చేస్తున్నా, 1006ని క్లియర్ చేస్తున్నా. మనం ఎంతైతే అమౌంట్ క్లియర్ చేయాలనుకుంటామో అంత మనం చేయొచ్చు, అది మన సైజు. ఇప్పుడు చూడండి ఈ రెండింటిని చేసేసాను, 0 అయిపోయింది. సేవ్ చేస్తున్నా. షిట్. ఓకే, పార్షియల్ కదా చేయాల్సింది, బై మిస్టేక్. ఓకే, స్టాండర్డ్ క్లియరింగ్ చేసేసాను, పార్షియల్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి ఆ 2 ఇన్వాయిస్ క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు 2,50,000 ఉంది. ఈ 2,50,000లో నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఇప్పుడు నేను ఇక లైక్ 1,70,000 క్లియర్ చేయాలనుకున్నా. 2,50,000లో ఓకే, పార్షియల్ క్లియరింగ్ వచ్చేసి 1,70,000 క్లియర్ చేయాలి. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. మళ్ళీ F-53కి వెళ్ళండి, అవుట్ గోయింగ్ పేమెంట్. ఇప్పుడు పార్షియల్ క్లియరింగ్ చేద్దాం. నేను ప్రీవియస్ బై క్లియరింగ్లో స్టాండర్డ్ చేసేసాను. ఇక్కడ 1,70,000 క్లియర్ చేయాలి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత చూపిస్తుందో. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2 ఉన్నాయి మనకి ప్రజెంట్. ఒకటి డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1,70,000, 2,50,000, టోటల్ నాట్ అసైన్డ్ 80,000. ఇప్పుడు ఇక్కడ పార్షియల్ అమౌంట్ తీసుకోండి, పార్షియల్ అమౌంట్ చూసారా. ఇప్పుడు ఈ 1 lakh అమౌంట్ క్లియర్ అవ్వాలా, లేదు అంటే ఇక్కడ 1,50,000 ఇది క్లియర్ అవ్వాలా అనేది మీ చాయిస్. అంటే 1,005 అనే అమౌంట్ 1,50,000 క్లియర్ అయిపోవాలి. ఈ 1 lakhలో
రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ ఎంత, ఒక 20,000 కావాలి. ఓకే, ఇది 20,000 మాత్రమే కావాలి అన్నప్పుడు ఎలా చూద్దాం. ఇప్పుడు 1 lakh అమౌంట్ పూర్తిగా క్లియర్ అయిపోవాలి. ఈ 1 lakhలో 20,000 మాత్రమే క్లియర్ అవ్వాలి. ఆడికి 1,70,000 సరిపోతుంది. ఇక్కడ ఎంత ఉంటుంది, 1 lakhలో 20,000 పోతే ఇంకా 80,000 ఉంటుంది. ఓకేటా, ఇప్పుడు దీని మీద 2 times ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఎంత లెస్ అయింది, ఇక్కడ 20,000 లెస్ అయింది. అంటే ఆడికి సరిపోయింది చూడండి. ఇక్కడ అట అమౌంట్ ఎంటర్డ్ 1,70,000, అసైన్డ్ 1,70,000, నాట్ అసైన్డ్ 0. అంటే ఆ 1,70,000 ఇక్కడ ఆల్రెడీ 1,50,000 అనే ఒక బిల్లు ఉంది, అది క్లియర్ అయిపోవాలి. ఇంకా రిమైనింగ్ 1 lakhలో 20,000 మాత్రమే క్లియర్ అవ్వాలి. ఇంకా 80,000 అలాగే ఉండాలి. ఆ నెంబర్ ఎంత, 1004. ఇది పార్షియల్ క్లియరింగ్. పార్షియల్ అంటే 2 ఇన్వాయిసెస్లో టోటల్ అమౌంట్ క్లియర్ చేయకుండా హాఫ్ అమౌంట్, అంటే ఏంటి, హాఫ్ అమౌంట్ మాత్రమే క్లియర్ చేస్తున్నాం. అంటే 2 ఇన్వాయిస్లు లింక్ అయ్యే విధంగా పార్షియల్ అమౌంట్. సేవ్. ఇలా ఓపెన్ అవుతుంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి మీరు ఇక్కడ టెక్స్ట్ ఇవ్వండి, సరిపోతుంది. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఫస్ట్ టైం మీరు అర్థం చేసుకునేటప్పుడు, మళ్ళీ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఒకసారి వెండర్ లైన్ ఐటెం డిస్ప్లేకి వెళ్ళండి, లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూడండి, ఇక్కడ 80,000 పెండింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. బట్ కానీ ఇక్కడ మీకు ఏం షో చేస్తుంది, ఒక ఇన్వాయిస్ షో చేస్తుంది. ఏది, కేఆర్. ఇంకో ఇన్వాయిస్ 1,50,000 అనే ఇన్వాయిస్ క్లియర్ అయిపోయింది. ఈ కేఆర్లో కేజెడ్కి సంబంధించి 20,000 అసైన్ అయిపోయింది. ఇంకా దీంట్లో 80,000 మాత్రమే ఉంది. ఈ 80,000లో ఇప్పుడు మనం రెసిడ్యువల్ క్లియరింగ్ చేయొచ్చు. రెసిడ్యువల్ క్లియరింగ్, ఇది రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే హాఫ్ అమౌంట్. ఆ 80,000లో నేను 40,000 అమౌంట్ మాత్రమే క్లియర్ చేస్తా. 40,000, ఇంకా 40,000 మాత్రమే షో చేస్తుంది. ఇది హాఫ్ అమౌంట్ రెసిడ్యువల్. నలభై వేలే క్లియర్ చేస్తున్నా. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ చూడండి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 2, డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ 1, అమౌంట్ ఎంటర్డ్ 40,000, అసైన్డ్ 80,000, నాట్ అసైన్డ్ 40,000. ఇప్పుడు నువ్వు ఇక్కడ రెసిడ్యువల్లోకి రండి. రెసిడ్యువల్లోకి వస్తే మనకి కేజెడ్ వాల్యూ తీసుకోకూడదు, కేఆర్ వాల్యూ మాత్రం తీసుకోవాలి. ఆ కేఆర్లో మాత్రమే నీకు 80,000 డబ్బులు ఉంది. పైకి ఏమో 1 lakh చూపిస్తుంది, కానీ దాంట్లో ఉండేది ఎంత, 80,000 ఉంది. ఓకే, రెసిడ్యువల్ చేసాం కాబట్టి ఇక్కడ దీని మీద 2 times ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా -40తో అదే తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, అమౌంట్ ఎంటర్డ్ 40, అసైన్డ్ 40, నాట్ అసైన్డ్ 0. ఇంకా పెండింగ్ ఎంత ఉంటుంది, 80,000లో 40,000 పోతే ఇంకా 40,000 ఉంటుంది. సేవ్ చేయండి. ఒకసారి దీన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం చేసేది రెసిడ్యువల్ క్లియరింగ్. సేవ్. రిఫ్రెష్ చేయండి, లిస్ట్, రిఫ్రెష్. చూడండి, ఇంకా 40,000 మాత్రమే ఉంది. ఓకే, ఈ 40,000లో మళ్ళీ 20,000 క్లియర్ చేయొచ్చు. అది కూడా రెసిడ్యువల్లోనే చేయొచ్చు. చూద్దాం. F-53 రెసిడ్యువల్లోకి రండి. ఇక 2 times ప్రెస్ చేయండి. -20తో అదే తీసుకుంటుంది. అమౌంట్ ఎంటర్డ్ 20, అసైన్ 20, నాట్ అసైన్డ్ 0. సేవ్. ఓపెన్. ఇంకా 20తో బ్యాలెన్స్ ఉంటుంది, 20 మాత్రమే. చూసారా, 20 ఉంది. ఈ 20ని కూడా క్లియర్ చేద్దాం. డైరెక్ట్గా స్టాండర్డ్ చేయొచ్చు, రెసిడ్యువల్ అవసరం లేదు. చూసారా, ఆటోమేటిక్గా అదే వచ్చేసింది. సేవ్. ఆ అమౌంట్ ఏమి ఉండదండి, అంతా క్లియర్ అయిపోయి ఉంటుంది. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూసారా, ఏ అమౌంట్ లేదు. ఇప్పుడు మనం క్లియర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళి చేయొచ్చు. ఎగ్జిక్యూట్. చూసారా, అన్ని అమౌంట్ క్లియర్ అయిపోయాయి, A to Z. ఇలా స్టాండర్డ్, పార్షియల్, రెసిడ్యువల్ క్లియరింగ్ అంటాం. స్టాండర్డ్ క్లియరింగ్ అంటే 1 lakh అయితే 1 lakh అట్ ఎ టైం క్లియర్ చేస్తాం.
అది స్టాండర్డ్ క్లియరింగ్. పార్షియల్ క్లియరింగ్ అంటే 3-4 ఇన్వాయిస్లు ఉన్నాయనుకోండి, 2 ఇన్వాయిస్లు ఒకసారి క్లియర్ చేయొచ్చు. ఇంకా 2 ఇన్వాయిస్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 ఇన్వాయిస్లలో 1 lakh ఉందనుకోండి, సో 1,70,000 క్లియర్ చేయొచ్చు. అంటే ఇంకా 30,000 పెండింగ్ ఉంటుంది. ఆ 30,000లో రెసిడ్యువల్ చేయొచ్చు, 15,000 ఒకసారి, 15,000 ఒకసారి, అట్లా కూడా చేయొచ్చు. దీన్ని మనం వెండర్ మాన్యువల్ పేమెంట్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేమా? క్లియర్? ఎనీ డౌట్స్ దీంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? మళ్ళీ క్లియర్? క్లియర్. యా, ఓకే అండి, అది చేసేయండి. ఓకే, టుమారో క్యాష్ డిస్కౌంట్ డిస్కస్ చేద్దాం. క్యాష్ డిస్కౌంట్. ఓకేనా? డన్.